హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో కౌసల్య ఎవరని తెలుసుకుంటాం. కౌసల్యాదేవి శ్రీరామచంద్రుడిని తల్లి మరియు దశరథ మహారాజు యొక్క మొదటి భార్య. ఆమె గొప్పతనం గురించి చెప్పాలంటే శ్రీరాముడు తన జీవితాంతం ధర్మాన్ని పాటించారు. ఆ ధర్మాన్ని శ్రీరాముడుకు నేర్పింది తల్లి కౌసల్య మరియు తండ్రి దశరథ మహారాజు అని చెప్తారు. కౌసల్యతో మహిమ ఎంత గొప్పదంటే ప్రతి విష్ణు ఆలయంలో ఉదయం సుప్రభాతం పాడుతారు. ఆ సుప్రభాతం మొదటి వరుసలో కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని వస్తుంది. ఇక్కడ కౌసల్య సుప్రజ రామ అంటే ఓ కౌసల్య యొక్క శ్రేష్ఠ కుమారుడు రామ అని అర్థం. ఈ రోజు కూడా రాముడిని పిలిచేటప్పుడు కౌసల్య కుమారుడుగా పిలువబడుతుంది. ఇదే ఆమె మహిమ. కైకేయి రాముణ్ణి వనవాసానికి పంపమని కోరినప్పుడు రాముడు తన తల్లి కౌసల్య దగ్గరకు వెళ్ళి, అమ్మా, నన్ని నాన్నగారు అడవికి వెళ్ళమని చెప్పారు, ఈ రాజ్యాన్ని భరతుడికి ఇచ్చారు అని చెప్పారు. ఆ సమయంలో కౌసల్య చాలా గొప్ప మాట చెప్పింది. శ్రీరామ, భరతుడు నీకంటే మంచివారు, భరతుడు తప్పకుండా మంచి రాజ్య పాలన చేస్తాడు అని చెప్పింది. ఈ మాట ఆమె ఒక నిస్వార్థ స్వభావాన్ని చూపిస్తుంది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో జన్మించిన కౌసల్య ద్వాపర యుగంలో యశోదాగా జన్మించింది. త్రేతాయుగంలో కైకేయి కారణంగా శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్లారు. ఈ వ్యూగాన్ని కౌసల్య తట్టుకోలేకపోయింది. అందుకే తర్వాత యుగంలో యశోదాగా జన్మించి రాముడు కూడా కృష్ణుడిగా జన్మించి ఆమెతో కలిసి జీవించే అవకాశం కలిగింది. మన ఈసీజీ కార్డ్స్లో కౌసల్యకు పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఎందుకంటే మన రోజు ప్రార్థించే రాముడిని కనిన తల్లి కౌసల్య, అందుకే కౌసల్యకి పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా కౌసల్య గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.